నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పరమ పవిత్రమైన మహాభారత కథల్ని నేటి సమాజానికి పనికి వచ్చేటువంటి రీతిలో మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 9వ కథ, జరత్కారువు కథ. పేరు చూడండి, జరత్కారువు జరత్కారిణి. ఎందుకంటే ఈ పేరులోనే చాలా విశేషం ఉంది. ఈ జరత్కారువు అనేటువంటి వాడు నేను పెళ్ళే చేసుకోను అని ఒక తీర్మానం చేసుకున్నటువంటి వాడు. జీవితంలో పెళ్ళి అనేది అవసరం లేదు, పెళ్ళి అనేది లేకుండానే బతకవచ్చు అని ఇప్పటికి కూడా ఆధునిక సమాజంలో కొంతమంది అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి సందేశం ఇస్తోంది ఈ భారత కథ. ఈ జరత్కారువు ఇలాగ తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు అడవిలో వెళుతూ ఉంటే ఆయనకి మునులు కొంతమంది కనిపించారు. ఎలా కనిపించారంటే ఒక చెట్టు కొమ్మకి వేళ్లాడుతున్నారు. చెట్టు కొమ్మ వేళ్ళకి, కొమ్మకు కూడా కాదండి, వేళ్ళకి. ఆ చెట్టుకిట వేళ్ళు పైకి ఉన్నాయిట. ఆ వేళ్ళకి చిట్ట చివరి వేరు పైనుంచి ఒక ఎలుక కొరికేస్తోందట. ఒకే ఒక్క వేరుందట. ఆ వేరుకు వేళ్లాడుతూ మునులు కనిపించారు. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. వేళ్ళు అనేది లోపల ఉండాలి, వేళ్ళు పైకి ఉండటం ఏమిటి ఈ చెట్టుకి? పోనీ అన్ని వేళ్ళు లేవు, వేళ్ళన్నీ ఎలుక కొరికేస్తుంది, ఒకే ఒక్క వేరుంది, ఆ వేరుకి వీళ్ళందరూ వేళ్లాడుతున్నారు, ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి, అయ్యా మీరెవరు అని అడిగట ఈ జరత్కారువు ఆ మునుల్ని. మేమెవరమంటే ఏం చెప్పమంట, కిందేమో పాతాళం ఉంది, ఆ ఒక్క వేరు కనుక కొరికేస్తే ఆ ఎలుక కింద అగాధంలో పడిపోతారు ఆ మునులందరూ కూడా. మేము ఎవరమని చెప్పమంటావు నాయన? జరత్కారువు యొక్క పెద్దలం మేమందరం పితృదేవతలము. ఆ జరత్కారువు అని ఒకడు ఉన్నట్ట, ఎవడో ఈ లోకంలో మా వంశంలో జన్మించాడు, పెళ్ళంటూ చేసుకోనంటూ కూర్చున్నాడయ్యా. వాడు పెళ్ళంటూ చేసుకుంటేనే కదా మాకు ముక్తి లభించేది. వాడు పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలి. ఎందుకంటే సంతానం కనటం కనుక ఆగిపోతే పితృదేవతలకి శాపం తగులుతుందట, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ప్రతి వాళ్ళు వివాహం చేసుకోవాలి. కాబట్టి వాడు పెళ్లి చేసుకోవటం లేదు. అందుకే కాలపురుషుడు అనేటువంటి ఎలుక పైనుంచి మమ్మల్ని కొరికేస్తుంది. ఇంకా వాడు ఆలస్యం చేశాడంటే ఈ ఉన్న కొద్దిపాటి వేరు కూడా కొరికేస్తుంది. ఇదిగో మేము కనపడనటువంటి లోకాల్లోకి వెళ్ళిపోతాం, ఇది మా కర్మ అని తలకిందులుగా వేలాడుతున్న మునులంటే, అయ్యయ్యయ్యో నేనే ఆ జరత్కారువుని, నా వల్ల మీకు ఇంత కష్టం వచ్చిందా? నేను పెళ్లి చేసుకుంటాను, అయితే ఒక చిన్న షరతు అన్నాడు. ఏమిటయ్యా ఆ షరతు అంటే, నా పేరు ఉన్నటువంటి అమ్మాయినే చేసుకుంటాను. ఇది ఎక్కడ నిబంధన చూడండి. వీడి పేరు జరత్కారువు, కరెక్ట్గా అదే పేరు ఉండాలట, ఆ అమ్మాయిని మాత్రమే చేసుకుంటాను అన్నాడు. వాసుకి అని మనం చెప్పుకున్నాం. వాసుకి అనేటువంటి పాము యొక్క చెల్లెలు జరత్కారువు. తన చెల్లెలికి ఈ జరత్కారుడికి ఇద్దరికి వివాహం జరిగితే పుట్టబోయేటువంటి బిడ్డ ఆస్తికుడు రాబోయేటువంటి సర్పయాగాన్ని మాన్పిస్తాడు. అప్పుడు పాముల వంశం నశించిపోకుండా ఉంటుంది అనే విషయం వాసుకి తెలుసు. కాబట్టి తన చెల్లెలు జరత్కారువుని తీసుకొచ్చి ఈ జరత్కారు మహామునికిచ్చి వివాహం జరిపించాడు. అయితే ఒక నిబంధన మీద పెళ్లి చేసుకుంటాను. ఎన్ని నిబంధనలో చూడండి ఈయనకి. ఎప్పుడూ కూడా నేను చెప్పిన మాటని నా భార్య జవదాటకూడదు. ఆ మాట కనుక జవదాటిందా, నా పనులకు విఘ్నం కలిగించిందా, నేను ఆమెను విడిచిపెట్టేస్తాను. దానికి సిద్ధమైతేనే నీ చెల్లెల్ని నేను చేసుకుంటాను అన్నాడు. ఒప్పుకున్నారు. ఆ అమ్మాయి కూడా భయంగా కాపురం చేస్తోంది. ఒక బిడ్డ పుట్టాడు. ఒకరోజు జరత్కారువు తన భార్య యొక్క తొడ మీద ఇలా తల వాల్చి పడుకున్నాడు. సాయంకాలం అయింది. 3 పూటల సంధ్యావందనం చేసుకోవాలి కదా. 3వ పూట సంధ్యావందనం సమయం అయిపోతోంది. అయ్యో నన్ను ఎందుకు లేపలేదు, సంధ్యావందనం సమయం అయిపోతోంది కదా, చీకటి పడిపోతుంటే సంధ్యావందనం ఆ లోపల పూర్తి చేయాలి కదా అని చెప్పి భర్త ఎక్కడ కోప్పడతాడో అని చెప్పి, ఏమండి చీకటి పడబోతోంది లేవండి అన్నట్ట. ఆ లేవండి అని పాపం ఆ భర్తని లేపింది. లేపేసరికి ఉగ్రం రూపం దాల్చాడు ఒక్కసారి. అవురవురవురా, నన్ను లేపేస్తావా? నా అంతటా నేను లేవాలి కానీ నన్ను లేపుతావా? అయ్యో కాదండి, నా ఉద్దేశం అది కాదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, మీరు సంధ్యావందనం చేసుకోవాల్సిన సమయం మించిపోతుంది కదా, అందుకని లేపాను, నన్ను క్షమించండి అంది. సూర్యుడా నా కోసం ఆగుతాడు అస్తమించకుండా? నేను ఎవరు అనుకుంటున్నావు? నా కోసం
అస్తమించకుండా ఆగుతాడు. నేను ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే అస్తమిస్తాడు. నా మహిమ తెలియలేదు నీకు, అయినా సరే నన్ను నిద్రలేపేశావు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నా మాట నువ్వు పాటించలేదు కాబట్టి నన్ను విడిచేసి వెళ్ళిపో. ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అన్నట్ట అని చెప్పి నీ కడుపులో పెడుతున్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో అతను రాబోయేటువంటి ఈ సర్పయాగాన్ని మాన్పిస్తాడు, ఆస్తికుడు అని చెప్పి జరత్కారు వరం ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏమో తన అన్నగారు వాసుకి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. ఇది జరత్కారు యొక్క కథ. ఏమిటండి మనం ఈ కథలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు? మొదటి విషయం ఏంటంటే పెళ్ళి చేసుకోవాలి. ఈ లోకంలో పెళ్లి చేసుకోను అని ఎవ్వరూ కూడా పంతం పట్టకూడదు. ఎందుకని అని అంటే ఆధునిక సమాజానికి కూడా ఈ భారత కథ హెచ్చరిక ఏం చేస్తోందంటే ప్రజాతంతూనాం, రఘువంశంలో కూడా కాళిదాస మహాకవి చెప్తాడు, వివాహం ఎందుకు చేసుకోవాలట అంటే సంతానం కొరకు చేసుకోవాలి, వంశాన్ని నిలబెట్టాలి. ఆ వంశాన్ని తుంచివేస్తే అది మహాపాపం కింద పరిణమిస్తుంది. అలా ఎవడైతే ఆపు చేస్తాడో, సంతానం కనకుండా ఎవడైతే ఉంటాడో వాడు చెప్పలేనటువంటి చూడలేనటువంటి నరకాల పాలవుతట. వాడు బాలవటమే కాదు, వాడి పితృదేవతల్ని కూడా అన్ని కష్టాలకి గురి చేస్తాడు. అందువల్ల వివాహం చేసుకోవాలి. వివాహం అనేది మన భారతీయ సంప్రదాయంలో కామం తీర్చుకోవటానికి కాదు, సంతానం కనటానికి, వంశాన్ని అభివృద్ధి చేయటానికి, దానికోసం ధర్మబద్ధంగా. ఎందుకనంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటివి 4 పురుషార్థాల కింద చెప్తారు. ఇందులో చూడండి, ధర్మం మొట్టమొదట పెట్టారు. రెండవది అర్థం, అంటే అర్థం అంటే డబ్బు. అర్థం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? మొదటగా ఉన్న ధర్మంతో, అంటే ధర్మంగా డబ్బు సంపాదించాలి. దొంగతనం చేసో, ఒకడిని చంపో, ఒకడిని మోసం చేసో డబ్బు సంపాదించకు, ధర్మంగా డబ్బు సంపాదించు. అందుకే ధర్మంతో పక్కన అర్థం, ధర్మం పక్కన మళ్ళీ మూడోది కామం. కామం అంటే ఒక స్త్రీ మీద పురుషుడికి కోరిక, పురుషుడి మీద స్త్రీకి కోరిక, లేకపోతే వస్తువుల మీద కోరిక, ఇవన్నీ కూడా కామాలే. ఇవి ఎలా తీర్చుకోవాలి? సొంత భార్య యందు భర్త తీర్చుకోవాలి, భర్త యందు భార్య తీర్చుకోవాలి. ఎలాగ? అందుకని ధర్మం. కాబట్టి మొదటి ఉన్న ధర్మంతో అర్థము ముడిపడి ఉంది. మొదటి ఉన్న ధర్మంతో మూడో పురుషార్థమైనటువంటి కామం కూడా ముడిపడి ఉంది. సంతానం కనాలి, కంటే ఈ వివాహ వ్యవస్థ నిలబడుతుంది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా వివాహం చేసుకోవాలి అనేటువంటి గొప్ప ఉత్తమోత్తమ దివ్య సందేశాన్ని ఈ జరత్కారు కథ మనకి ప్రబోధిస్తుంది. ఇది ఒక్కటే కాదండి, భార్యాభర్తల మధ్య ఎటువంటి సంబంధం ఉండాలి, భర్త ఎటువంటి దృఢ నిశ్చయం కలిగిన వాడు ఉండాలి, ఎటువంటి సంప్రదాయ నిష్ఠుడై ఉండాలి. తన భార్య నిద్ర లేపితే జరత్కారు ఏమన్నాడో మనం విన్నాం, నా కోసం సూర్యుడు ఆగుతాడు, దానికోసం నువ్వు నన్ను లేపనక్కర్లేదు. అంటే ఎంత శక్తిశాలో ఒక్కసారి ఆలోచించండి. మన కోసం సూర్యుడు ఆగుతాడండి ఎక్కడన్నా? మన కోసం సూర్యుడు ఉదయిస్తాడండి ఎక్కడన్నా? కానీ తాను చెప్పినట్లుగా సూర్యుడు అస్తమిస్తాడట. అయ్యో ఈయన ఇంకా సంధ్యావందనం చేసుకోలేదు, నేను అప్పుడే అస్తమించకూడదని చెప్పి సూర్యుడు అస్తమించకుండా అలాగే ఉంటాడట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన భారతీయ సంప్రదాయంలో ఉత్తమోత్తమ గుణాలు కలిగి ఎవరైతే చక్కగా తపస్సు చేసుకుంటారో వాళ్ళకి ఈ చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా లోబడి ఉంటాయి. సూర్యుడైనా చంద్రుడైనా అందరూ కూడా అతని చెప్పినట్లు వింటారు. కాబట్టి అన్నిటికంటే గొప్పదైనటువంటి తపస్సుని అందరూ ఆచరించాలి. ఈనాటి యుగంలో కూడా భగవంతుడిని తలుచుకోవటమైన తపస్సు అంటే అడవులకు వెళ్ళి ముక్కు మూసుకొని చెట్ల కింద కూర్చోవటం కాదు. భగవంతుడి మీద నడిచేటువంటి దేవుడు కంచి పరమాచార్య చెప్పారు, 5 సెకన్లైనా భగవంతుడి మీద మనస్సు నిలపగలిగితే అది గొప్ప తపస్సు అన్నారు. ఎవరికి వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. అటువంటి తపస్సు చేసుకోవాల్సిందిగా ఈ భారత కథ మనకి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రబోధిస్తోంది. ఆ రకంగా ఉత్తమోత్తమ గుణాలు కలిగినటువంటి వారే అందరూ కూడా వివాహాలు చేసుకొని ఈ వంశాభివృద్ధి చేసి చక్కగా ఈ భారతమాత యొక్క సౌభాగ్యాన్ని పెంచెదరుగాక. నమస్కారం.